నమస్కారం. HK6 టీవీ ప్రతిక్షణం ప్రజాహితం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో ప్రారంభమైన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ. చౌటకూరు మండలం శివంపేటలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య సైన్స్ మరియు సాంకేతిక టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల నుండి స్వయంగా 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించి రిసిప్ట్లు అందజేసిన దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, జిల్లాలో MRO, MPDO ఆధ్వర్యంలో 99 టీమ్స్ ఏర్పాటు చేశాం. దివ్యాంగులకు, వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లతో పాటు హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయి సిబ్బంది ద్వారా ఒకటే దరఖాస్తు సమగ్రంగా నింపి అధికారులకు అందజేయాలి. గారిని ఆత్మీయంగా సన్మానిస్తున్నారు. ఓకే సార్. అనంతరం సార్ ఓకే సార్. ఆయుధం లేక పాయిస్తారా సార్? సార్ ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలను ప్రజలకు చేరువ చేసి ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా లబ్ధిదారుకు మరి ఆ ధరకరు తమిళనాడు కూడా శివన్ పెట్టుంటారా? మహారాష్ట్ర ఉంటారు, తమిళనాడు బీహార్ వాళ్ళు ఉంటారు. అంటే అందరూ పట్టుకో. ఏం పేరు ఇది? సుశీలా. నెక్స్ట్ ఎవరు? ఓ ఇది నాకు ఇది నీకు అమ్మా నువ్వు తీసుకోండి. శివంపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు పెద్దలు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారు వెళ్ళి మరి దరఖాస్తు తీసుకునే విధంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినాం సార్. ఇక్కడ మీ సూచన అనుసరించి దివ్యాంగులకు కూడా సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం, మహిళలకి సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేసినాం, ఇతరులకు కూడా ఇతర ప్రజానీకానికి కూడా కౌంటర్లు ఏర్పాటు చేసినాం. ఈ గ్రామంలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, దాని ప్రాతిపదికన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రజలు కానీ ఇలాంటి ఏర్పాట్లు కూడా గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీ కూడా మనం కచ్చటం జరిగింది. మీ తమరు చెప్పినట్టుగా ఇంటికి గడప గడపకు వెళ్ళి మరి వారికి జరిగింది. మీరు ఒక సూచన చేశారు, తమరి సూచన అనుసరించి ఇక్కడ గ్రామైక్య సిబ్బంది అంటే IKP ఇందిరా క్రాంతి పథకం సిబ్బంది కానీ ఆ VOA విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉంటారు సార్, వారు, అదేవిధంగా మున్సిపాలిటీలో అయితే రిసోర్స్ పర్సన్స్ వారు, అదేవిధంగా ఇక్కడ మన ఆశా వర్కర్ కానీ, అంగన్వాడీ వర్కర్ కానీ, గ్రామ పంచాయత్ సెక్రటరీ వారు కానీ వారు ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఈరోజు మరి దరఖాస్తులు తీసుకొని మరి ఈరోజు తర్వాత